హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి తమ్మునైల్లో పెట్టిన విధంగా మేము ఉంటున్న ఇల్లు అండి. అంతకుముందు ఉన్న ఇల్లు, ఇప్పుడైతే మేము ఉంటున్న ఇల్లు కొత్తగా వచ్చామండి. 6 నెలలు అయ్యింది కొత్తగా కట్టుకుని. అంతకుముందు అయితే ఆ ఇంట్లోనే ఉన్నామండి మేము, మా మావయ్య వాళ్ళ ఇంట్లో. అది మా మావయ్య వాళ్ళ ఇల్లు అండి, మా అమ్మ వాళ్ళ ఊర్లో. 10 సంవత్సరాలు ఉన్నామండి అక్కడే. అయితే ఆ ఇండ్లు పైన స్లాబ్ నుంచి వర్షం లైట్గా పడడం వలన గోళ్ళన్నీ నానిపోయి ఉండేవి. వాన పడితే ఎక్కడ పడిపోయిద్దేమోనని చాలా భయం వేసేదండి. అసలు వర్షం పడినప్పుడు అయితే పిల్లల్ని మా ఇంటి దగ్గర కూడా ఉంచేదాన్ని కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళం అండి. అంత పైనుంచి అలా వర్షం పడిపోయేది, గోళ్ళంతా చెమ్మగా ఉండేవి, భయంగా అనిపించేది. మా ఊర్లో ఇలాగే ఒక చిన్న పాప ఇల్లు పడిపోయి చనిపోయిందండి, 7 సంవత్సరాల పాప. అప్పటి నుంచి అయితే భయం వేసి ఇల్లు కట్టుకుని వెళ్ళిపోదాం అని అనిపించింది మనసులో. ఇక్కడ మాకు జగనన్న కాలనీలో ఫ్లాట్ అయితే వచ్చిందండి, సెంటు భూమి. సర్లే ఎలాగైనా కట్టుకోవాలని చెప్పేసి ముందు బంగారం అంతా బ్యాంకులో పెట్టేసి ముందు ఇల్లు అయితే కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాం. మా మావయ్య అయితే సర్లే ఇల్లు ఖాళీగా ఉంది కానీ పైన స్లాబ్ నుంచి వర్షం పడుతుందని చెప్పేసి ఇల్లు అంతా పడగొట్టేసి మళ్ళీ కడదాం అనుకుంటున్నాడు. కానీ కింద బోర్లు గట్టిగానే ఉన్నాయి అని చెప్పేసి కింద బోర్లు అలాగే ఉంచేసి పైనంతా తీసేసి మళ్ళీ కడుతున్నారు. అంతకుముందు మేము ఉంటున్న ఇల్లు అండి. నిజంగా చెప్పాలి అంటే ఆ ఇంటితో మాకు చాలా అనుబంధం ఉంది. ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే వర్షాకాలం వచ్చిందంటే మాత్రం కళ్ళం నీళ్ళు మామూలుగా ఉండవు అసలు. ఆ ఇంట్లో పని చేయాలంటే మామూలుగా ఉండదని పైనుంచి వర్షం పడిపోయి మంచం మీద, ఫ్యాన్ల మీద, ఫ్రిడ్జ్ మీద అన్నిటి మీద చుక్కలు కారిపోయాయి. వర్షం ఆగిపోయినాక మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి అంటే అసలు ఒక రోజంతా పని దాంతోనే సరిపోయేదండి. నిజంగా చాలా నరకం అనుభవించేవాళ్ళం. వర్షం పడితే మాత్రం అసలు మంచం మీద కూడా పడిపోయేదండి. నైట్ అయితే మేము పడుకుంటే మా మొహాల మీద కూడా చుక్కలుగా పడిపోయాయి. అంతా చాలా దారుణంగా ఉండేది. కానీ వర్షాకాలం తప్పితే మిగిలిన 2 కాలాలు మాత్రం అసలు ఆ ఇంట్లో చాలా బాగుంటుందండి. అసలు వేసవకాలం వచ్చింది అంటే చాలు, ఇంటి వెనకమాల అయితే కాలువ అండి. ఇంటి వెనకమాల కాలువ, చెట్లు, అసలు వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. పల్లెటూరు కదా, అసలు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు అంతా బాగుంటుంది. మాకు ఇష్టమైన ఇల్లు అండి. ఇల్లు బాగా కలిసి వచ్చింది. మేము ఆ ఇంట్లోకి వెళ్ళినాక మాకంతా ఏది పట్టుకున్నా సరే బంగారం లాగానే ఉంది. చాలా బాగుంటుందండి అసలు ఆ ఇల్లు వాతావరణం కూడా. కాకపోతే స్లాబ్ నుంచి వర్షం పడుద్ది అనే మాటే కానీ ఆ ఇల్లు కలిసి వచ్చిన ఇల్లు అండి. అసలు మాకైతే బాగా కలిసి వచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళినాక అంత బాగుంది, అంత మంచిగానే ఉంది. ఆ ఇంట్లో నుంచి వచ్చేసేటప్పుడు కూడా మాకు చాలా బాధ అనిపించింది అయింది. అసలు నాకైతే 4-5 రోజులు అయితే నిద్ర కూడా పట్టలేదు. ఇంత మంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం అన్న ఫీలింగ్ నా మనసులో ఎప్పుడూ ఉండేది. అయితే మళ్ళీ అది స్లాబ్కు పైనుంచే వర్షం పడిపోతుంది, గోళ్ళని నానిపోయినాయి, ఇల్లు ఎక్కడ పడిపోయిద్దేమోనని భయం అనిపించి ఆ భయంతోనే మేము ఇల్లు కట్టుకుని పక్కకు వచ్చేసాం. కానీ ఆ ఇంటితో మాకు చాలా అనుబంధం ఉందండి. అసలు ఆ ఇల్లు పడగొట్టేటప్పుడు నాకు అయితే చాలా బాధగా ఉంది. అసలు చాలా బాధ అనిపించిందండి. అసలు అప్పుడు అక్కడే ఉన్నాను. నా ఆ ఇల్లు ఉంటున్న అది మేము అక్కడ టీవీ అది పెట్టుకునే వాళ్ళం అండి. అక్కడ చిన్న మంచం వేసుకునే వాళ్ళం. మా చిన్నన్నయ్య అండి ఆయన. ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ బయట వాళ్ళు కాదు, మా వాళ్ళే. మా చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య, మా మావయ్యల అమ్మాయి అండి. ఆ అమ్మాయి ఇప్పుడు పని చేసి అలసిపోయి కూర్చుంది. మా అక్కని మంచినీళ్ళు తీసుకొస్తుంది. ఈయన మా మావయ్య వాళ్ళ ఇల్లేనండి ఇది. ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అక్కడ నుంచి ఉన్న ఆయన మా మావయ్య అండి. బ్లాక్ టీ షర్ట్ మా చిన్నన్నయ్య, బ్లూ టీ షర్ట్ ఏమో మా పెద్దన్నయ్య అండి. పొద్దున పూట ఉన్న గోళ్ళు ఇప్పుడు లేవని మొత్తం అంతా పడేసేసి చదువు చేసేసారు బేస్మట్టం లెవెల్కి. ఈవిడేమో మా చిన్న వదినండి. రాళ్ళు ఏమైనా పనికొస్తాయేమోనని చెప్పేసి మొత్తం అంతా సిమెంట్ పగల కొడుతుంది. మా మావయ్య వాళ్ళ అమ్మాయి అండి. ఇటురాయి పనికొచ్చిద్దని చెప్పేసి ఆ సిమెంట్ పక్కన ఉన్నదంతా అచ్చు పగల కొడుతున్నారు. 200-300 ఇటురాయి తీసారండి మొత్తం మీద. అలా పగలగొట్టి మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది నాతో. మా ఇంటి ముందు అయితే గేదెల సాగుడు ఉండేదండి. అది మాది కాదు, వేరే వాళ్ళది. ఇప్పుడైతే మా చిన్న వదిన. అసలు నోటికి పులి స్టాప్లు కామాలు ఏమి ఉండవు, వాగినట్టే ఉంటుంది. పని చేయడానికి అని చెప్పేసి మధ్యాహ్నం వచ్చింది. పొద్దున పూట బాగా గాలి పని చెప్పేసి మధ్యాహ్నం 3 వచ్చింది. ఇల్లంతా పగలగొట్టేసి మళ్ళీ కడుతున్నారండి. అయితే బోర్లు తీయకుండా, బోర్లు గట్టిగానే ఉన్నాయి అని చెప్పేసి బోర్లుని కింద అంతా పగిలిపోయిన గోడ అంతా కట్టారు. బాగున్న గోడ అయితే ఉంచారు. పిల్లర్లు అయితే సగం వరకు ఉంచారండి.
అక్కడ దాకా కడతారు. అక్కడ బాత్రూంలో సిమెంట్ కట్లా వేసారు. ఇంటి వెనకాల కాలువ అండి. చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు. వచ్చే పిల్ల మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి, చిన్నపిల్ల సిసింద్రి, మామూలుది కాదు. మా చిన్నోడు క్లాసు, మా ఖుషిగాడి క్లాసు, 2nd క్లాస్ చదువుతుంది. అది కూడా నేను కూడా పని చేస్తానని చెప్పేసి సుత్తు పట్టుకుని రాళ్ళు కొడుతుంది. అంతా చదువు చేస్తారండి. పొద్దునుంచి చేశారు. పొద్దునుంచి ఆ గోళ్ళ అవన్నీ పగల కొట్టేసి నేలంతా చదువు చేశారు. కొట్టే ఆయన మా చిన్నన్నయ్య అండి. కిందకు ఉన్న ఆవిడ మా చిన్నోదిన. ఆ పిల్లేమో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి. ఇద్దరు ఆడపిల్లలు మా అన్నయ్యకి. ఆయన మా పెద్దన్నయ్య, బ్లూ టీషర్టు. ఇక్కడ చేసే వాళ్ళందరూ మా వాళ్ళేనండి. ఏ పనైనా సరే అలాగే కలిసే చేసుకుంటాం. ఇంకో పిల్ల అండి, 6th క్లాస్ చదువుతుంది, మహాలక్ష్మి. మా పెద్దోడి మీద 10 నెలల పెద్దది. మా పెద్దన్నయ్య ఉన్న గది అయితే బెడ్రూమ్ అండి. అప్పుడు అది పక్కనేమో కిచెను, ఒక బెడ్రూము, సెపరేట్ రూమ్ అండి. ఒక హాల్ లాగా ఉంటుంది. మొత్తం 3 గదులును ఎదర వరండా లాగా ఉంటుందండి. చిన్న ఇల్లు. పంపులు వస్తున్నాయండి. ఇక్కడైతే పొద్దున పూట సాయంత్రం పూట వదులుతారు మున్సిపాలిటీ వాటరు. పంపులు వస్తున్నాయండి. సాయంత్రం టైం 5 అయింది. 5 అయినాయి. రాళ్ళన్నీ ఒకసారి తడిపి దింసేద్దామని చెప్పేసి తడుపుతున్నారు. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి, పెద్ద అమ్మాయి, చక్కగా అంతా తడిపేస్తుంది. పెద్దవాళ్ళు ఏదైనా పని ఉంటే చిన్నపిల్లలు కూడా చేస్తారండి. మా ఫ్యామిలీస్లో వాళ్ళు కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తారు. పైప్తో చక్కగా నీళ్ళన్నీ పట్టేసేసి తర్వాత దింసేయాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి. ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.